నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే సార్. ఒక న్యూమరాలజిస్ట్ కూడా మీరు కదా, న్యూమరాలజీ చూస్తారు కదా. మీ ముందే ఒక నంబర్ రాసుకుంటున్నాను సార్ నేను. 520741 మిరాక్యులస్ నంబర్. 50741 సూపర్ నంబర్, అందులో ఎటువంటి సందేహం లేదు. 520741 అసలు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి ఎంతో కొంత మనల్ని బయటపడేసేలాగా హెల్ప్ చేసేటటువంటి నంబర్ అని చెప్పి మన స్రవంతి గారు చెప్పటం కానీ, స్రవంతి గారు చెప్పిన తర్వాత మొత్తం యూట్యూబ్ లో దద్దరిల్లింది నంబర్ 520741. సో ఇప్పుడు మిమ్మల్ని అడిగేటటువంటి ప్రశ్న ఏంటి అంటే, ఇట్లా నంబర్స్ రాసుకోవటం కానీ, స్విచ్ వర్డ్స్ ని మీరు కూడా స్విచ్ వర్డ్స్ చెప్తుంటారు, నంబర్స్ కూడా చెప్తారు బైబిల్. ఇట్లా చేయటం అనేది ఎంతవరకు సమంజసం, అసలు ఇవి పనిచేస్తాయా, ఇది శాస్త్ర సమ్మతం కాదు, వీటిని నమ్మద్దు అని ఒక బ్యాచ్, డెఫినెట్ గా ఒక బ్యాచ్ ఉంది. దీనికి ఏమిటి ఆధారం ఏమిటి, పాశ్చాత్య దేశాల నుంచి తెచ్చేసుకున్నటువంటి ఒక విషయాన్ని దీని మీద రుద్దటం, మన మీద రుద్దటం ఎంతవరకు సమంజసం, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు, అసలు ఇవి ఉపయోగపడతాయా? తప్పకుండా. అంటే ఇక్కడ నేను వాళ్ళని ఎవరు మీరు చెప్పే సమంత్రి గారిని కానీ, లేదా దీనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి విమర్శని కానీ కాదు. ఇది మనం ఏదైనా సరే ఒక పరిశోధన అనేది పెట్టుకున్నాం అనుకోండి, అంటే శాస్త్రాన్ని శాస్త్రంగానే తీసుకోవడం అనేది ఒక పద్ధతి. వాళ్ళు ఎప్పుడు కూడా కోపస్థ మండూకంలో అక్కడే ఉండిపోతారు. సో ఆ శాస్త్రం మనకి ఒక క్లూ ఇస్తుంది. సో ఈ మనిషి ఉత్తరం వైపు పరిగెత్తాడు, అది నేను చూశాను అని చెప్పాడు అనుకోండి. సో మనం ఏం చేస్తున్నాం, ఆ ఉత్తరం వైపే చూడం కదా, ఆ తర్వాత అడుగులు ఎటెళ్ళాయి అనేది కూడా అబ్జర్వేషన్ ఉన్నవాడికి అర్థమవుతుంది. సో ఉత్తరం అంటే ఆ ఉత్తరం కోసంతో పరిగెత్తుకుంటూ వెళ్తే మనకి ఆ గమ్యం చేరలేము మనం. సో నీకు భగవంతుని చేరడానికి కొన్ని మార్గాలు అనేది చెప్పడం అనేది ఉంటుంది. సో ఆ మార్గంలో నువ్వు వెళ్ళేదే సరైన మార్గం అని చెప్పలేం. సో నేను అన్వేషించుకుంటూ వెళ్ళినప్పుడు నాకు ఇంకో కొత్త జ్ఞాన మార్గం రావచ్చు. సో అది నువ్వు ఆకుపచ్చ బట్టలు వేసుకుని సాధన చేసావు, అది నీకు ఫలించింది అనుకోండి. సపోజ్ నేనే ఆకుపచ్చ బట్టలు వేసుకుంటే నాకు ఫలిస్తుందా అంటే ఒకసారి ఫలించకపోవచ్చు. సో అది ఇక్కడ ఏంటి అంటే కనుక, ఫస్ట్ మనం ఏదైనా సరే ఒక పాత ధర్మాల్లోకి వెళ్దాం. అంటే మనకి 3 రకాలుగా ఏమంటాం రెమెడీస్, దోష పరిహారాలు అనుకోండి. మనం ఏం చేసాం, మొదటి నుంచి మంత్రం చేసాం, తంత్రం చేసాం, యంత్రం చేసాం. ఈ యంత్రాన్ని కనుక మీరు గమనించినట్టయితే అనేక యంత్రాలన్నీ కూడా సంఖ్యలతో ముడిపడి ఉన్నవి కదా. కరెక్ట్. మరి అక్కడ సంఖ్యల్ని మీరు నమ్మినప్పుడు ఈ సంఖ్యలను ఎందుకు నమ్మరు? గ్రహాలు ఎన్ని అంటే ఏమని చెప్తారు? 9 అనే చెప్తాం. 9 అనే చెప్పాలి. తర్వాత రెండోది ఏంటంటే, ప్రతి ఒక్క గ్రహానికి మనం ఒక నంబర్ ఇచ్చుకున్నాం. నంబర్ ఇచ్చాం. అవును, ఇన్ని వేల జప సంఖ్య అని ఉంది. సూర్యుడికి 6000 సంఖ్య. అదే కాదు, మనం అనేది ఇప్పుడు రవికి 1 అని ఇచ్చాం. 1 అని ఇచ్చారు. సో అలా చంద్రుడికి 2 అని ఇచ్చేవాళ్ళు 2 అని ఇచ్చారు. సరే, అదొకటి. సో చంద్రుడు అనేది 2 అని ఇచ్చాము. అలా మనం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నంబర్ అనేది ఇచ్చాము. ఇక్కడ సపోజ్ ఇప్పుడు మీరు చెప్పే నంబర్ 520741 520741 కదా. ఇక్కడ 7 అనేది గనక చూసుకున్నట్టయితే మీరు అక్కడ గమనిస్తే గనక ఒక 0 పెట్టారు వాళ్ళు. సో 0 దేంతో కలిస్తే అది సంపూర్ణం అవుతుంది. కరెక్ట్. సో అందుకని ఇక్కడ ఉత్తి 0 అనేది ఎప్పుడు కూడా, అంటే మనం 0 అది కనుక ఖచ్చితంగా మనకి వర్కౌట్ అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక, ఇప్పుడు ఒక నంబర్ని మనం పదే ఉచ్చరించడం వల్ల, అంటే ఇప్పుడు నిజానికి మన శంకరాచార్యుల వారు కనుక తీసుకుంటే ఏ స్తోత్రం కూడా మంత్రం కాదు, నిజానికి బీజాక్షరం మంత్రం కాదు, కానీ ఆ శబ్ద సౌందర్యం వల్ల అవి మంత్రాలు అయ్యి. అంటే ప్రతిదానికి ఒక ఏమంటాం, సైనికులు ఒక కవాతు చేస్తే పాత రోజుల్లో వాళ్ళు నిర్దిష్టమైన వేగంలో వెళ్తే కనుక మన వంతులు కూడా కూలిపోతాయని సైన్స్ చెప్పింది. అందుకని మీకు ఎప్పుడు కూడా ఈ ఏమంటే ఫ్లైఓవర్స్ మీద వాళ్ళని కవాతు చేయించినారు. కరెక్ట్. అలా మనకి ఒక సౌండ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది, దానివల్ల ఆ గోడలు కూడా కూలిపోతాయి. కరెక్ట్. సో అందుకని మీరు ఆ శబ్ద తరంగం అంతే. ఇక్కడ ఇప్పుడు మీరు ఆ సంఖ్య నుంచి ఒక వైబ్రేషన్, ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ చేయటం, మన కోరికని
మన కోరిక అంతేగా, అంటే మనం అనుసంధానం చేయడం. కరెక్ట్. సో ఆ అనుసంధానం చేసే దాన్ని ఆ సంఖ్యలకు ఆ రకమైన పవర్ ని ప్రొవోకేట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు రత్నం పెట్టుకున్నాం, ఈ రత్నం అనేది డైరెక్ట్ గా ఎలా ఉపయోగపడుతుంది అంటే ఆయా గ్రహాలకి ఆ యొక్క కిరణాలు, అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఏమన్నా కనక పుష్పరాగం ఉంది అనుకోండి, దాంట్లో నుంచి మనకి నీలి రంగు కిరణాలు వస్తాయని చెప్తుంది. సో ఆ నీలి రంగు కిరణాల వల్ల అక్కడ జూపిటర్ ప్రొవోకేట్ అవటం అనేది. అంతేకాని ఇది ఇక్కడ నేను రత్నం పెట్టుకుంటే అక్కడ ఆయనకి ఎలా అవుతుందంటే ఆ రంగులు. సో ఇప్పుడు మనం ఎండలో వెళ్ళినప్పుడు నాకు ఎరుపు ఎందుకని కొద్దిగా ఇన్కన్వీనియన్స్ గా ఉంది. సో అలా శబ్దము అనేది సంఖ్య, ఈ సంఖ్యలు కోర్చడం అనేది ఎలా ఉంటుందంటే కనుక ఏదైతే కనుక మనకి ధనం రావాలో ఆ ధనానికి సంబంధించిన దాన్ని, అంటే ఇప్పుడు సపోజ్ బుధుడు అక్కడ పై ఉంది గ్యారంటీగా. సో ఖచ్చితంగా మనం చేసే వ్యాపారాలు కానీ ధనం కానీ ఖచ్చితంగా బుధుడు అనేది కుబేరుడు. సో ఆయన్ని కలిగించడం అనేది. సో ఇక్కడ మనం ఏదైనా ఒక శ్రీరామ అని కోటిసార్లు రాస్తే మనకి ఎలా ఉపయోగపడింది, దాంట్లో ఏముంది, బీజాక్షరం ఏం లేదు, ఒక మంత్రం ఏం లేదు, జస్ట్ ఆ నామం. ఒక నామాన్ని పదే 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 ఉచ్చరించడం వల్ల కూడా అది శక్తి బీజం అవుతుంది. అంతెందుకు పాత రోజుల్లో కనుక మీరు ఈ సంకల్ప బలం అనేది ఉంటుంది కదా, మీరు ఇప్పటికి ఆ రోజుల్లో ఈ సంకల్పం, ఇప్పుడు ఆ పెన్ను ఉంది కదా అనుకోండి నా ఎదురుకుండా, ఆ పెన్నుని ప్రతిరోజు కూడా తదేకంగా నేను ఒక నియమిత పద్ధతిలో కనుక చూసుకుంటూ వస్తే ఆ ఏకాగ్రత ఈ భృకుటి మధ్యలోనే ఉండాలి ఆ పెన్ను. అలా చేసుకుంటూ కొన్ని రోజులు చేసుకుంటూ వస్తే అదొక సాధన, సంకల్ప బలం అంటుంది దాన్ని. సో విల్ పవర్ అంటాను మనం. ఆ విల్ పవర్తో ఎలాంటి గాలి లేకుండా అది కదలాలి అంటే కదులుతుంది ఎంతో కొంత. అలా చేసిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఆ పవర్ మనిషికి ఉంది. మనిషికి అన్ని ఇప్పుడు అన్ని మంత్రాలు అన్ని శాస్త్రాలు సృష్టించిన వాళ్ళందరూ కూడా మనులేక తర్వాత వాళ్ళు మహామూర్షులు అయ్యారా, దేవుళ్ళు అయ్యారు అనేది తర్వాత. సో మనిషి మహనీయుడు ఎప్పుడు అవుతున్నాడు, ఒక సాధన చేసిన అసాధారణమైన విద్య ఆయన పొందినప్పుడు. సో ఆ విద్య 10 మందికి ఉపయోగపడినప్పుడు నువ్వు ఏ దారిలో వెళ్ళావు అనేది ముఖ్యం కాదు, అది శాస్త్రమా కాదా అంటే కాదు, అది నిజంగా ఉపయోగపడిందా లేదా అనేది మనకి చూడాలి. ఉపయోగపడిందా అనేదే పాయింట్. అయితే వీళ్ళు లేవనెత్తేటటువంటి అంశాలు ఏమిటి అంటే, ఇట్లా నంబర్లు రాసేసుకుని ఇట్లా అవి జరగక వేరే మతంలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి వాగేటటువంటి వాగుళ్ళని ఎలా చూడొచ్చు? మీకు వేరే మతంలోకి పోవటం అనేది జనరల్ గా ఇక్కడ ఇవి ఎక్కువ కాదు, ఇవి వర్కౌట్ అవ్వక వెళ్ళిపోతున్నారు అనేది చెప్తున్నారండి. అదే కదా, ఇవి వర్కౌట్ అవ్వకపోవటం అనేది ఎప్పుడు కూడా ఉండదు జనరల్ గా. సో అలాగని ఇక్కడే వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళకి ఇంకెక్కడా వర్కౌట్ అవ్వదు. ఇది బాగుంది కదా, మన దగ్గర సంపద అంతా ఉంది, అలాంటి మన సంపద దగ్గరే వాడు సుఖించలేకపోయాడు, ఇంకా అక్కడికి వెళ్ళి ఏం సుఖిస్తాడు, బోళ్ళ పట్టడం తప్ప. సో అది ఖచ్చితంగా వాళ్ళ యొక్క అవివేకం మీదే ఉంటుంది. ఊరికే ఏదో ఏదో అయ్యాలి రాయి, ఏదో అనేయాలని అనేయటమే తప్ప దానికి ఎటువంటి ఇది లేదు, బేస్ లేదు ఆ మాటకి. అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే కనుక ఎప్పుడైనా సరే కొన్ని ఏమంటాం సంఖ్యకి ఎప్పుడు కూడా మన దాంట్లో ప్రాధాన్యత ఉంది. లేదంటే దేవి నవరాత్రులు నవమే చేయటం ఎందుకు, మన ఇష్టమైన రోజులు చేసుకోవచ్చు కదా. సో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ఇది ఇచ్చాం మనం, త్రిరాత్ర పూజ అని ఇచ్చాము. సో అంకె లేకుండా మనకి ఎప్పుడు కూడా లేదు, సంఖ్య లేని జీవితం ఏమిటి, సంఖ్యాశాస్త్రం లేదు అని ఇప్పుడు నాకేమో ₹1,00,000 జీతం అండి, నాకు ఒకటి పనికిరాదు, నాకు ₹1,00,000 వద్దండి అంటే వెంటాడు అవుతుంది. బాగుంటది అలా అనాలి, మొత్తం శూన్యమే. సో అందుకని తర్వాత ఇప్పటి రోజుల్లో అయితే నేను ఖచ్చితంగా నా యొక్క క్లయింట్స్ వరకు కూడా నేను చూసినప్పుడు ఏంటంటే, ఈ రోజు అంటే మనకి ఏమంటాం డైరెక్ట్ ఇంటర్వ్యూలు ఉండేవి, ఫేస్ టు ఫేస్. నేను ఆ సంస్థకి రావాలి, ఆ సంస్థ యజమాని దగ్గర కూర్చుని మోకరు వెళ్ళటం, ఆయన అడిగే ప్రశ్నలు జవాబులు చెప్పడం అనేది ఉంది. ఇప్పుడే ఉంది అంత ఫోన్లు, ఆన్లైన్లో ఇంటర్వ్యూలే కదా. సో ఫోన్తో మనకి ముడిపడి ఉన్నప్పుడు దీన్ని మేము ప్రధానికంగా ఒక్కోసారి నంబర్లు మార్చడం అనేది కూడా భాగం చేసాం. సో అసలు ఫోన్లే కనబెట్టినప్పుడు ఎప్పుడో మనకి జ్యోతిష్ శాస్త్రం రాసినప్పుడు ఇప్పుడు మీ గోల్ ఏంటి అనే వాళ్ళు ఉంటారు, ఈ నంబర్లు మార్చడం ఏంటి, ఈ గోల్ ఏంటి, ఇది పూర్తిగా శాస్త్ర విరుద్ధం కదా అంటే, శాస్త్రం పుట్టినప్పుడు కూడా కొన్ని పుట్టాయి కదా, శాస్త్రం పుట్టనప్పుడు కూడా ఉన్నారు, ఋషులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అలాగే శాస్త్రం పుట్టాక కూడా కొన్ని పుట్టాయి కదా. ఇప్పుడు త్రేతాయుగంలో బుద్ధుడు లేడు అనేది చెప్తూ ఉంటారండి, ఇప్పుడు ఉన్నాడు, అప్పుడు లేడు కదా, ఇప్పుడు ఉన్నవాడికి అసలు వాడు అసలు కాదు శాస్త్ర విరుద్ధం అయినా తీసేయండి ఆ గ్రహాన్ని అంటారా? అనలేం కదా. అదే కదా నేను అనేది, కొన్ని శాస్త్రాలు మనం చేర్చుకుంటాం, కొన్ని శాస్త్రంలో మనం తీసివేయటం అనేది కూడా మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి
సతీగమనం మరి అప్పుడు ఉంది, ఇప్పుడు వెళ్ళి కూర్చోమంటే కూర్చుంటారా? నన్ను కూడా తోసేస్తాడు ఒకవేళ నేను పౌడరించడానికి వెళ్తా అక్కడ. సో అందుకని ఏది అవసరము ఏది అనవసరం అనేది గుర్తించాలి ఫస్ట్. దానికి మన యొక్క విచక్షణ అనేది ముఖ్యం. సరే ఎవరేం చెప్పారు అనేది కాదు, ఎవరు చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా అని గ్రహించండి. అక్కడ నిజం లేకపోతే మీరే వదిలేస్తారు కదా. దానికి ఏమీ నష్టపోయేది కూడా లేదు కదా. పైగా మనం పైసా ఖర్చు పెట్టట్లేదు. ఏమి మహా అయితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీ సమయాన్ని పాడు చేశారు. ఇంతకంటే మనం ఫోన్ లో మనం గడిపే దానికంటే చూసి గడిపిపోయేది చాలా ఉంది కదా. వేస్ట్ చేసే టైం తో పోలిస్తే ఇది కరెక్టే కదా. అయితే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. మరి చెప్తున్నారు కరెక్టే, ఆడియన్స్ కి ఎందుకని మరి అదే ఈ సమస్యలు ఉన్న వాళ్ళు ఎందుకని వాళ్ళకి మాకు పని అవ్వలేదు అని కమెంట్స్ పెడుతూ ఉంటారు. మీరు ఇన్ని చెప్పారు కానీ మాకేం పని అవ్వలేదు అని. కొంతమంది ఏమో అయ్యిందండి అంటున్నారు, కొంతమందికి అవుతోంది, కొంతమందికి అవ్వట్లేదు. ఎందువలన? అవును, ఇక్కడ నేను అందుకే మీకు చెప్పాను, ఇక్కడ ఎప్పుడైనా సరే జ్యోతిష్యంతో కూడా సంబంధం ఉంది అని చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు వచ్చిన బాధ ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ మీరు చెప్పిన టోటల్ మొత్తం కూడా ఒక 7 or 8 వచ్చింది అనుకోండి, ఉదాహరణకు చెప్తున్నాను. సో ఈ 7, 8 అనేది వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో ఆ గ్రహాలు 7, 8కి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారో వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుంది ఆ పని. సో 7, 8 అనేది నాకు అంత మరీ వర్కౌట్ అయ్యే నంబర్లు కాదనుకోండి, అప్పుడు నాకు పనించదు. అది అందుకే మనం ఎప్పుడు కూడా మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం, వ్యక్తిగత జాతకం మీద. అంటే మనం ఏదైనా ఒక ఫలితాలు చెప్పినప్పుడు కానీ ఏదైనా నేను నిర్దిష్టంగా ఏం చెప్తున్నాను, వ్యక్తిగత జాతకం చూసినప్పుడు మరిన్ని మంచిగా చెప్పగలుగుతామని చెప్తున్నాను. సో ఇప్పుడు కొన్నిసార్లు బుధుడు మంచివాడు అవ్వచ్చు, కొన్నిసార్లు చెడ్డవాడు అవ్వచ్చు. ఎవరికి చెడ్డవాడు అవుతాడు, ఎవరికి మంచివాడు అవుతాడు అంటే వాళ్ళు వ్యక్తిగత జాతకం మీద ఆధారపడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, కామన్ గా బుధుడు నెంబర్ 5 కాబట్టి 5 జనరల్ గా కుబేర సంఖ్య కాబట్టి మనం ధనాన్ని డెవలప్ చేస్తుందని మనం చెప్తున్నాం. ఒక్కోసారి వాళ్ళు వ్యక్తిగత జాతకంలో ఆ బుధుడు మరీ ఆశించినంత బలం లేదనుకోండి, వాళ్ళ రెమెడీ అనేది లేట్ గా పనిచేస్తుంది. మనం ఇచ్చే జ్ఞానంలో తప్పు ఉండదు, బట్ అది ఏంటంటే అందరికీ అంటే కొద్దిగా ఒక్కోసారి వ్యక్తిగత జాతకం అనేది ఆధారపడి. తలనొప్పి వచ్చినప్పుడు వర్షాకాలం 2 రోజులు తలనొప్పి వస్తే డోలోపర్ వేసుకుంటాం, 10 రోజులు వచ్చినప్పుడు ఖచ్చితంగా తలనొప్పికి ఏతు కనిపెడతాం కదా. సో 2 సార్లు వేసుకున్నప్పుడు బాగానే పనిచేసింది ఆ డోలోపర్ అనేది. ఒక్కోసారి నాకు పనిచేది, ఎందుకంటే ఆ లోపల ఉండేది ఇంకా అజీర్ణ శక్తి లోపం ఉందా, ఇంకే లోపం ఉందా, బ్రెయిన్ లో లోపం ఉందా, అవన్నీ తర్వాత తెలుస్తాను. సో బట్ బేసిక్ గా డెవలపర్ అయితే ఎవరైనా వాడొచ్చుగా. రైట్ సార్, గుడ్డిగా మాట్లాడేయాలంటే ఎవరైనా మాట్లాడొచ్చు కదా. కానీ ఎంతో కొంత హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వీటిని బహిర్గతం చేస్తూ, అంటే ఇవి నిగూఢంగానే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. యూట్యూబ్ బయటకు వచ్చింది ఉండేవి నిగూఢంగానే ఉంటే, నిగూఢంగా చేయగలిగే సాధనలు నిగూఢంగానే చేస్తాం. బహిరంగంగా చెప్పేవి టెక్నిక్స్ అంతే. కేవలం ఇప్పుడు మనం సూర్యుడికి మనం గోధుమలని నిర్ధారించాం, మరి సూర్యుడికి గోధుమలే నిర్ధారించడానికి కారణం ఏంటనేది నువ్వు చెప్పగలవా? సో లేదా చంద్రుడికి బియ్యమే ఎందుకు ఇచ్చావు అనేది నువ్వు చెప్పగలవా? వాగటం కాదు, దానికి ఎందుకు ఇచ్చాడు అనేది కూడా మనం అన్వేషించగలగాలి. సో ఇక్కడ మనకి చంద్రుడికి మనకి బియ్యం అని ఇచ్చాం కాబట్టి చంద్రుడిని బసపరచుకోవడానికి బియ్యంతో మనం రెమెడీస్ ఆలోచించాం కొద్దిగా తెలివిగా, అంతేగాని ఇది శాస్త్రంలో అంతే నిజంగా మంచి అవుతుంది. చెప్పేవాళ్ళు కదా, మన పాత రోజుల్లో అవధూతలు తిట్టే వాళ్ళలో ఉండే లోపాలు తీసేవాళ్ళు పాత. సో వీళ్ళు అందుకు వచ్చారు మన కోసం. అవధూతలుగా చూసారు, అద్భుతం సార్, వెరీ మచ్ ఇన్స్పైరింగ్. ఎవరిని మనం బాధ పెట్టడం ఎందుకు, దూర్తల్లా కాకుండా అవధూతలు అయిపోయారు. అమేజింగ్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా మన కష్టం మనమే అనుభవించాలి కాబట్టి, దీని నుంచి మనమే బయటపడాలి కాబట్టి చిన్న చిన్న టెక్నిక్స్ ని యూటిలైజ్ చేసుకుని మన వాళ్ళందరూ కూడా చాలా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే.